హాయ్ ఎవ్రీవన్, అస్సలాము అలైకుం, నమస్తే. కొందరు ముస్లింలు తెగ బాధపడిపోతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ముస్లిం సమాజం పైన కల్పిత కథనాలతో అసత్యాలు ప్రచారం చేస్తూ సినిమాలు తీస్తున్నారని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళకి నేను ఒక్కటే విషయం చెప్పదలుచుకున్నా, సోదరులారా, ఎవరో చేసిన వెధవ పనికి ఇంతగా టెన్షన్లు పడుతూ బీపీలు షుగర్లు పెంచుకొని ఆరోగ్యం చెడగొట్టుకోవడం దేనికి? పాజిటివ్గా ఆలోచించండి, ఆరోగ్యంగా ఉండండి. కొన్ని రాజకీయ పార్టీలకు ముస్లింల పైన విషం జిమ్మితేనే వాళ్ళకు ఉపాధి, వాళ్ళు 4 సీట్లు గెలుస్తారు. అలాగే కొందరు హీరోలకు, కొందరు నిర్మాతలకు ముస్లిం సమాజం పైన సినిమాలు తీస్తేనే వాళ్ళకు ఉపాధి. వాళ్ళు కూడా బతకాలి కదా, వాళ్ళ భార్య బిడ్డల్ని పోషించాలి కదా, వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవాలి కదా. పరోక్షంగా మీరు వాళ్ళ ఉపాధికి, వాళ్ళ కుటుంబాన్ని పోషించడానికి కారణం అవుతున్నారు. ఇది మీకు గర్వకారణం కాదా? చెప్పండి. అల్హమ్దులిల్లాహ్. అలాంటి వారికి 10 రూపాయలు సంపాదించుకునే అవకాశం కల్పించినందుకు మనం దైవానికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి, అవునా కదా? పాపం పొద్దున్న లేచినప్పటి నుండి ముస్లిం సమాజం పైన విషం జిమ్ముతూ వాళ్ళు ఏదో బతుకుతున్నారు. ఒక్క విషయం చెప్పండి, నిజంగా ఈ దేశంలో కనుక ముస్లిం సమాజం లేకుంటే ఇలాంటి వాళ్ళంతా ఏమైపోతారు? ఎవరిపైన రాజకీయాలు చేస్తారు? ఎవరిపైన విషయం జిమ్ముతారు? ఎవరిపైన సినిమాలు తీస్తారు? ఎవరిని చూపించి రాజకీయాలు చేసి సీట్లు గెలుస్తారు? కాబట్టి ముస్లిం సమాజమే వాళ్ళకి ఉపాధి మార్గంగా ఉంది. కాబట్టి ఇవన్నీ తాటాకి చెప్పులే, దేనికి భయపడాల్సిన పని లేదు. మనతో పాటు మానవతావాదులు, సెక్యులర్ హిందువులు చాలామంది మనతో ఉన్నారు. వాళ్ళు ఉన్నంత వరకు మనం హ్యాపీగా ఉంటాం ఈ దేశంలో. బీ హ్యాపీ, బీ పాజిటివ్ ఆల్వేస్. జై హింద్.